హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ టు ఎర్న్ తెలుగు. నేర్చుకోండి, సంపాదించండి. ఈరోజు 17th జూలై. ప్రీవియస్ వీడియోలో మనం నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వీడియో మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఏ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ ఇవ్వాలి, ఏది స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఏది టార్గెట్ పెట్టుకోవాలి అనేది మనం డిస్కస్ చేసాం. సో మనం డిస్కస్ చేసినట్లే నిఫ్టీ 15 చూసినట్లయితే ఆ సెకండ్ క్యాండిల్ అనేది ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ చేయలేకపోయింది. ఆ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. సో నెక్స్ట్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం పుట్ ఆప్షన్ బై చేసినట్లయితే. సో ఇది ఈ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ అండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఏరియాలో పెడతాం అనమాట. సో మన టార్గెట్ అనేది ఇక్కడ వరకు డిస్కస్ చేసాము. 110 పాయింట్స్ వరకు మార్కెట్, ఈ 110 పాయింట్స్ వరకు నిఫ్టీ 50 డౌన్ సైడ్కి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది అని మనం మాట్లాడుకున్నాం. సో మార్కెట్ అయితే అంతవరకు వెళ్ళలేదు, కానీ ఈరోజు నిఫ్టీ 50లో మనకి మంచిగా టార్గెట్ రీచ్ అయింది అనుకోవచ్చు. సో రేపటి అనాలిసిస్ గురించి చూడాలంటే నిఫ్టీ 50లో ఇంకా ఫాలో అవుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయను. సో సపోర్ట్ జోన్లో ఉన్నప్పుడు మనం పుట్ ఆప్షన్ని కొనకూడదు. జోన్లో ఉన్నప్పుడు, సపోర్ట్ జోన్కి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదండి. ఆ సపోర్ట్ దగ్గర నుంచి రివర్స్ అవుతూ మంచిగా బులిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇలాంటివి ఏమన్నా ఫామ్ అయితే మనం అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే బేరిష్గానే ఉంది. అలా అని చెప్పి బేరిష్ ఎంట్రీ అయితే ప్లాన్ చేయట్లేదు నేను రేపు మార్నింగ్. ఒకవేళ నిఫ్టీ 50 రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ 50 మినిట్స్ ఒక లో బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. ఆ బ్రేక్ అయిన తర్వాత చూసి పుట్ ఆప్షన్ ఎంట్రీ తీసుకుంటాను. అలాగే స్ట్రిక్ట్గా ఆ ఫస్ట్ 15 మినిట్స్ ఒక హైని స్టాప్ లాస్గా పెట్టుకొని ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఈ లో వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం 14th జూలై వీడియోలో అలాగే 11th జూలై వీడియోలో మనం మాట్లాడుకున్నామండి ఆల్రెడీ మార్కెట్ ఈ జోన్లోనే ఉంటుంది అని చెప్పి. సో మనం మాట్లాడుకున్నట్లే మార్కెట్ అయితే అప్ సైడ్కి ఈ జోన్ బ్రేక్అవుట్ చేయట్లేదు, అలాగే డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ చేయట్లేదు. కానీ ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం అనుకుంటే సెకండ్ టైం మళ్ళీ జోన్ దగ్గరికి వస్తుంది. సో మేబీ కొంచెం పుల్ బ్యాక్ అవ్వి మళ్ళీ థర్డ్ టైం వచ్చి డౌన్ సైడ్ బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎటువంటి పుట్ ఆప్షన్ కొనను. సో ఈ సపోర్ట్ జోన్ దగ్గర మంచిగా అప్ సైడ్కి వెళ్ళే సిగ్నల్స్ లాగా ఏమైనా అనిపించినప్పుడు బులిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కానీ ఈ 50 EMA ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయినా నేను మళ్ళీ కాల్ ఆప్షన్ బై చేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనండి. ఈ రెసిస్టెన్స్ వరకు రాగానే ఎగ్జిట్ అయిపోతాను. సో నిఫ్టీ 50 సెటప్ అయితే ఇదండి రేపటి గురించి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే నేను ఇది ఎక్స్పెక్టే చేయలేదు, ఎందుకంటే రీసెంట్గానే బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ ఒకసారి 1 అవర్లోకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి నేను తీసుకున్న రెసిస్టెన్స్ జోన్ అండి. ఈ జోన్ని బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. అలాగే ఒకవేళ ఈ జోన్ కానీ బ్రేక్అవుట్ చేస్తే ఈ స్మాల్ జోన్ కూడా బ్రేక్అవుట్ చేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. అలాగే బ్రేక్ చేసింది. కానీ ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. మనం మాట్లాడుకున్న స్మాల్ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసింది. అలాగే 50 EMAని కూడా బ్రేక్ చేసింది. అలాగే 50 EMA దగ్గరకు వచ్చి కరెక్ట్గా క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇచ్చింది చూడండి. ఆ నెక్స్ట్ క్యాండిల్లో కూడా అప్ సైడ్కి వెళ్దామని ట్రై చేసింది, కానీ ఇది మళ్ళీ బ్రేక్ చేసిన సపోర్ట్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ ఫాలో అయింది. ఫాలో అయ్యాక ఇక్కడ మళ్ళీ పివోట్ పాయింట్ ఉంది, ఇది సపోర్ట్గా మళ్ళీ పైకి పుష్ చేసింది. ఇది ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్ అనుకోవచ్చు, ఎందుకంటే అప్ సైడ్కి వెళ్ళాలో డౌన్ సైడ్కి వెళ్ళాలో తెలియక ఎగ్జాక్ట్గా 50 EMA ఉన్న ప్రైస్ దగ్గరే క్లోజ్ అయింది మార్కెట్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్యాండిల్లో కూడా మార్కెట్ అప్ సైడ్కి వెళ్దామని ట్రై చేసింది, కానీ 57,000 అనేది రెసిస్టెన్స్గా ఉండి అక్కడ నుంచి డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇట్లాంటి ఒక క్యాండిల్ స్టిక్ ఫామ్ అయినప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ ముందు కానీ ఇట్లాంటి ఇన్సైడ్ క్యాండిల్ కానీ ఉంటే, అలాగే 50 EMAని కూడా బ్రేక్ చేసింది కాబట్టి, బ్రేక్ చేసి క్లోజ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ పివోట్ పాయింట్ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అయినా సరే నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్స్ తీసుకోలేదు, కానీ ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది. అయితే మళ్ళీ పివోట్ పాయింట్ ఉంది సపోర్ట్గా, మళ్ళీ మనం మాట్లాడుకున్న జోన్ ఉంది సపోర్ట్గా, అందుకని నేను ఎంట్రీ ఏం తీసుకోలేదు బ్యాంక్ నిఫ్టీలో. సో ఫర్దర్గా రేపటి సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం మాట్లాడుకున్న జోన్లోనే ఉంది. అప్ సైడ్ ఇది జోన్, డౌన్ సైడ్ ఇది జోన్. ఇది ఒక బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అనుకున్నాము, కానీ బ్రేక్అవుట్ ఫెయిల్ వచ్చేసి మళ్ళీ మనం మాట్లాడుకున్న జోన్లోనే ఉంది. సో ఇది ఒక స్మాల్ సపోర్ట్ ఏరియా అనుకోవచ్చు. 56,600 నుంచి 57,000 వరకు ఇది ఒక జోన్ అండి. ఈ జోన్లోనే మార్కెట్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళేదానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అట్లా వెయిట్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలో మనం అప్ సైడ్కి వెళ్తుందని ఏమైనా ప్లాన్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిస్టెన్స్ని జరుపుకోవాలి. ఇంతవరకు వెళ్ళింది కాబట్టి మనం మధ్యలో రెసిస్టెన్స్ని గీసుకోవడం మంచిది కాదనిపిస్తుంది. సో నేను ఈ ఏరియా వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్ సైడ్కి వెళ్తుంది మళ్ళీ అని.
సో ఈ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా రేపు కానీ ఈ జోన్ కింద ఓపెన్ అయితే ఇక్కడ వరకు ఫాలో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ కింద కానీ ఓపెన్ అయితే ఇంతవరకు ఫాలో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. 56,600 వరకు ఫాలో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఏరియాలో కానీ ఓపెన్ అవి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో కానీ బ్రేక్అవుట్ అయితే 150 పాయింట్స్ వరకు మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. మనం ఈ జోన్ ఒక హైని స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 150 పాయింట్స్ మనం టార్గెట్గా పెట్టుకొని మనం ట్రేడ్ సెటప్ చేసుకోవచ్చు. మనం ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ కొంటే ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒక 100 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ పెరుగుతుంటే గ్యాప్ అప్ ఓపెన్ అవి ఫస్ట్ 15 మినిట్స్ హ్యాండిల్ హైగానే బ్రేక్అవుట్ అయితే మనం వెంటనే ఎంట్రీ తీసుకోవద్దు. ఫస్ట్ 1 అవర్లో ఈ 50 EMA కూడా అప్ సైడ్కి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. ఎంట్రీ తీసుకొని 50 EMA బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్లోని స్టాప్ లాస్గా పెట్టుకొని ఈ హై వరకు వెయిట్ చేయొచ్చు. సో ఇటు ఒక 140 పాయింట్స్ వరకు మనకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇటు కూడా 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒక 100 పాయింట్స్ ఒక 70 పాయింట్స్ వరకు మనం టార్గెట్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చండి. సో ప్రజెంట్ అయితే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50 కానీ సైడ్ వేస్లో ఉన్నాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలంటే ప్లీజ్ కామెంట్స్ చేయండి. ఇంకేమైనా ఇండిసెస్ గురించి స్టాక్స్ గురించి అనాలిసిస్ చేయాలన్నా కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.